Praise the Lord. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు నామమున హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. బాగున్నారా? ఏదో అట్లా ఉన్నాం. పరిశుద్ధ లేఖనాల్లో దేవుని వాక్యాన్ని మనం శుభవేళ ధ్యానం చేద్దాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో సంఖ్యాకాండం 17వ అధ్యాయం 4వ వాక్యం. సంఖ్యాకాండం ఈ ప్రభాత ఆరాధనలో సర్వశక్తివంతుడైన దేవుడు మనందరితో మాట్లాడులాగున మీ దగ్గర ఉన్న పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో సంఖ్యాకాండం 17వ అధ్యాయం 4వ వాక్యం. నేను మిమ్మును కలుసుకొను ప్రత్యక్షపు గుడారములోని శాసనముల ఎదుట వాటిని ఉంచవలెను. అక్కడ ఏమన్నాడు? నేను మిమ్మును కలుసుకుందును. ఈరోజు అంశం, నేను మిమ్మును కలుసుకుంటాను. దినవృత్తాంతాల 2వ పుస్తకం 6వ అధ్యాయం 18వ వాక్యంలో ఇంకో మాట ఉంటుంది చూడండి. దేవుడు ఎక్కడ కలుస్తాడంట? నేను మిమ్మును కలుసుకొను ప్రత్యక్ష గుడారములోని శాసనముల ఎదుట వాటిని ఉంచాలి. వేటిని ఉంచాలి? పై వచనం ఒకసారి చదవండి. 3వ వచనం. సంఖ్యాకాండం. లేవి కర్ర మీద అహరోను పేరు రాయవలెను. ఏలయనగా పితరుల కుటుంబముల ఉండవలెను. ఏటిని ఉంచాలి? కర్రను ఉంచాలి. అప్పుడు నేను ఎవరిని ఏర్పరుచుకుందును వాని కర్ర చిగిరించును. ఇశ్రాయేలీయులు మీకు విరోధముగా చాలు. వాక్యము సెలవిస్తుంది కదా, నేను మిమ్మల్ని కలుసుకుంటాను. ఎక్కడ కలుసుకుంటాను? ప్రత్యక్ష గుడారములో కలుస్తాను. ప్రత్యక్ష గుడారములో మిమ్మల్ని కలుసుకునేటప్పుడు ఎక్కడైతే, ఏ స్థలం దగ్గర అయితే కలుసుకుంటానో అక్కడికి ఆ వస్తువులను తీసుకొచ్చి పెట్టండి. వారి వారి గోత్రముల ప్రకారం వారి వారి పేర్లను రాసి అక్కడ ఆ కర్రలను పెడితే ఏ కర్ర అయితే చిగురిస్తుందో ఆ కర్రను నేనేం చేస్తాను? చిగురింపజేస్తాను. ఇశ్రాయేలీయులకు మీకు విరోధముగా సణుగు మీకు వినబడవు. వాక్యము సెలవిస్తుంది కదా, నీ జీవితాన్ని ప్రభు సన్నిధిలో దేవుడు ఎక్కడ కలుసుకుంటాడో అక్కడ పెడితే అది చిగురిస్తుంది. దేవుని సన్నిధిలో జీవితాన్ని పెట్టకుండా లోకమనే పాఠం, లోకమనే పుస్తకం మీద, లోకమనే ఆలోచనల మీద నీ జీవితాన్ని గాని పెడితే ఆ యొక్క జీవితం చిగురించదు. భవిష్యత్ అంత శూన్యంగా ఉంటుంది. సమూయేలు చూడండి, దేవుని సన్నిధిలో సమూయేలు జీవితం చిగురింపబడ్డది. తన తల్లి పాలు విడిచిన తర్వాత చిన్నవాడు, పసివాడు, అప్పటికే లోకం ఎరుగని వాడు. 6 నెలలు సంవత్సరం అయితే పాలు విడుస్తాడు. ఈ 6 నెలలు సంవత్సరం అబ్బాయికి లోకం తెలుస్తుందా? తెలియదు. ఈ 6 నెలలు సంవత్సరం అబ్బాయిని తీసుకొచ్చి పులిపీడి దగ్గర కూర్చోబెట్టింది, దైవజనుడి దగ్గర. అయ్యా, వీడిని సేవకు ఇచ్చేస్తున్నాను, ఈ చిన్నోడు ఎట్లాగుంటాడు? ఆ చిన్నోడు ఉండాల్సిందే. వాడి జీవితం చిగురించాలి అంటే, ఫలించాలి అంటే ఈ చిన్నవాడు ఇక్కడే పెంపబడాలి. ఇప్పుడు మీరు ఆలోచన చేయి, నీ జీవితం చిగురించాలి అంటే, చిగురించే కొమ్మగా నువ్వు మారాలి అంటే, నీలో మరలా చిగురు పుట్టాలి అంటే
నీవు దేవుని దగ్గరకు వచ్చి కూర్చున్నప్పుడు ఏ ప్రత్యక్ష గుడారంలోనైతే ప్రభు నిన్ను కలుసుకుంటాడో అక్కడే నీతో మాట్లాడతాడు. దినవృత్తాంతాల 2వ గ్రంథం 6వ అధ్యాయం 18వ వాక్యం. మనుషులతో కలిసి దేవుడు భూమి యందు నివాసము చేయునా ఆకాశమును మహాకాశములను నేను కట్టిన ఈ మందిరము నిన్ను పట్టునా దేవా యెహోవా ఇది నీ సేవకుడు నీ సన్నిధిలో చేయు ప్రార్థనల వైపు విన్నపములందును నీ సేవకుడైన నేను చేయు ప్రార్థనల మీద ఆలకించుము. ఎక్కడ కలుస్తాడంట దేవుడు? ఎక్కడ కలుస్తాడు? ప్రత్యక్ష గుడారములో. ఎక్కడ కలుస్తాడంట దేవుడు అంటే దేవుని సన్నిధిలో కలుస్తాడు. ఎమ్మెల్యేని కలవాలంటే ఎమ్మెల్యే ఆఫీస్కి వెళ్ళాలి. ఇప్పుడు సీఎం గారిని కలవాలంటే సీఎం క్యాంప్ ఆఫీస్కి వెళ్ళాలి. ఇప్పుడు టీచర్ని కలవాలంటే స్కూల్కి వెళ్ళాలి. డాక్టర్ని కలవాలంటే వారి హాస్పిటల్స్కి వెళ్ళాలి. ఇప్పుడు దేవుని కలుసుకోవాలి అంటే దేవుని సన్నిధికి రావాలి. ఇంట్లో కూర్చొని దేవుడా నాతో మాట్లాడమంటే మాట్లాడతాడా? ఎట్లా? ఎందుకంటే తనకంటూ ఒక నివాస స్థలమును సిద్ధపరుచుకున్నాడు కనుక ఆయన్ని కలవాలి, ఆయన నిన్ను కలవాలి, ఇరువురు కలుసుకోవాలి అంటే ఓ స్థలం ఉంది. ఆ స్థలమే దేవాలయం. నా సన్నిధిలో ఇదిగో నీవు కార్చు కన్నీళ్ల వైపు, నీవు చేయు విజ్ఞాపనల వైపు నా దృష్టి నిత్యము నీ వైపే ఉంటదంట. అందుకంటాడు ప్రత్యక్ష గుడారములో నేను మిమ్మును కలుసుకుంటా. వాక్యం సెలవిస్తుంది వారి వారి పనుల ప్రకారం, వారి వారి స్థితిని బట్టి, వారి వారి స్టేటస్ ని బట్టి అక్కడ కొంతమందిని కలుస్తాం. ఇప్పుడు ప్రభువుని కలవాలి అంటే దేవునికంటూ ఓ స్థలం ఉంది. దేవుడు మాట్లాడే స్థలం ప్రత్యక్ష గుడారముకు దేవుని సన్నిధి. ప్రియులారా, కీర్తన గ్రంథం 42వ కీర్తన 1వ వచనంలో కూడా చూడండి, ఒక మాట ఉంటుంది. కీర్తన దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము. ఇప్పుడు ఆశపడుతుందా? నీ ప్రాణాలు ఆశగా ఉన్నాయా? ఒక్కసారి పరీక్షించుకోండి. దుప్పి ఎలాగైతే నీటి కొరకు, నీటి వాగుల కొరకు పరితపిస్తుందో, దుప్పి ఎలాగైతే నీటి కొరకు ప్రాకులాడుతుందో, తన జీవితంలో 6 నెలలకు సరిపడ నీటిని స్టోర్ చేసుకుంటది. ఏ జంతువు స్టోర్ చేసుకునేది? అంతేనా? నిజమేనా? అంటే 6 నెలల వరకు ఏ విధంగా అయితే నీటిని స్టోర్ చేసుకుంటుందో, 6 నెలల తర్వాత మరలా తనకు ఆ నీళ్లు దొరకవచ్చేమో గాని దుప్పికైతే 24 గంటలు నీళ్లు కావాలి. అందుకే అంటది కదా, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుతుంది. అసలు నీళ్ళు లేకుండా ఉండలేదు. అది నీళ్ల కోసం పరితపిస్తూ 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 ఉంటుందండి దుప్పి. ఆ విధంగా నీవు కూడా దేవుని కోసం పరితపిస్తూ ఉన్నప్పుడే నీ ప్రార్థన పరలోకమందు వినబడుతుంది. తర్వాత చదవండి 2వ వచనం. జీవము కలిగిన దేవుని కొరకు
దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వస్తాను? నీకు ఆశ ఉండాలి, నీకు ఆశ ఉండాలి. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వస్తాను? ఎప్పుడు యేసయ్యను కలుసుకుంటాను? ఎప్పుడు యేసయ్యతో మాట్లాడతాను? యేసయ్యను గురించిన వార్త యేసయ్య ఎప్పుడు నాతో మాట్లాడతాడు? ఎప్పుడు కలుస్తాడు? ఎప్పుడు కలుస్తాడు? ఎప్పుడు కలుస్తాడు అనే ఆరాటం ఉండాలండి మనకి. ఓ సీఎంని కలవడానికి పోతే ఆయన కలిసేదాకా అక్కడ పడిగాపులు కలుతూ ఉంటారు. ఏం చేస్తాం? పడిగాపులు కాస్తాం. ఓ డాక్టర్ని కలవడానికి వెళ్ళాలి అంటే ఆయన కలిసేంత వరకు ఎన్ని పనులున్నా పక్కన పెడతాం. ఓ పాత్రని కలవడానికి వెళ్ళాలన్నా ఆయనతో అవసరమైతే పడిగాపులు కాస్తాం. మరి దేవుణ్ణి కలవడానికి మాత్రం సమయాన్ని చూసుకుంటాం, సందర్భాన్ని చూసుకుంటాం. ఆయనతో కలిసి ఆయన్ని కలిసే సమయం వచ్చేంత వరకు కనిపెట్టాం. మనిషికి ఇచ్చే ప్రాధాన్యత, ఓ సీఎంకి ఇచ్చే ప్రాధాన్యత పదవిని చూసి, ఓ డాక్టర్కి ఇచ్చే ప్రాధాన్యత అతని యొక్క జ్ఞానాన్ని చూసి, మరి నిన్ను సృష్టించిన సృష్టికర్తను చూసి ఓ సమయం ఉందా? ఆయన కలుసుకునే సమయం వచ్చేంత వరకు వెయిట్, ఎదురు చూస్తున్నావా? ఆలోచించి. వాక్యము సెలవిస్తుంది, నేను మిమ్మును కలుసుకుంటాను, నేనే మిమ్మల్ని కలుసుకుంటాను. నేను మిమ్మల్ని కలుసుకునే స్థలం ఒకటి ఉంది, అక్కడికి రాము. వీళ్ళు వాళ్ళు కలుస్తారంటే అక్కడికి పోతాం. దేవుడు కలుస్తాను అన్న చోటికి మాత్రం రాము. అందుకే అంటాడు, దేవుని సన్నిధిలో నేను ఎప్పుడు కనబడేదనో, దేవుని సన్నిధిలో నేను ఎప్పుడు ఉత్సాహధ్వని చేస్తూ ఆయన ఆరాధిస్తాను. దేవుని సన్నిధిలో నేను కనబడు వేళ ఎప్పుడు అందరికంటే ముందు నేను కనబడాలి అనే తపన నీకు నాకు ఉండాలి. అందరికంటే ముందు కనబడాలి. మొట్టమొదటి అటెండెన్స్ నాదే ఉండాలి. అందరికంటే ముందే కనబడాలి. కానీ మనము అందరికంటే వెనక్కొచ్చేస్తాం. వాక్యం సెలవిస్తుంది. కోరాహు పిల్లలు ఈ కీర్తన రాస్తూ అంటారు, దేవా, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుతున్నట్టు మా ప్రాణాలు ఆశపడుతున్నాయి. కోరాహు చెడ్డవాడు కావచ్చేమో కానీ కోరాహు పిల్లలు జ్ఞానవంతులు. కోరాహు చెడ్డవాడే, కోరాహు పిల్లలు దేవుని పులిపీఠం దగ్గర పెంచబడ్డారు. తల్లి వారిని అట్ట పెంచింది. అందుకే కీర్తనకు చాలా ప్రత్యేకత ఉంటుంది. ఒప్పుకుంటారు వాళ్ళు, మేము ఎప్పుడు కనబడతామో ఏమో, ఇలా ఎప్పుడు ఆరాధిస్తామో ఏమో. సామెతల గ్రంథం 7వ అధ్యాయం 15వ వాక్యం. కాబట్టి నేను నిన్ను కలుసుకొనవలనని రాగా, నిన్ను ఎదుర్కొనవలనని బయలుదేరగా నీవే కనబడితే. ఎవరు కనబడ్డారు? వచ్చా ఎప్పుడైనా కలుసుకుందామని, ఎదుర్కొందామని త్వరగా ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఎప్పుడైనా ప్రభువుని కలుసుకుందాం అని బయలుదేరామా? ఆలోచన చేయండి. వారిని నేను కలుసుకుందాము అని రాగా, వారిని నేను ఎదుర్కొందాము అని రాగా, అట్లా బయలుదేరగా నీవే కనబడతావు.
వాళ్ళెవరు కనబడ్డా. నేను కలుసుకుందాము అనుకున్న వాళ్ళెవరు కనబడ్డా. నేను ఎదుర్కొందాము అన్న వాళ్ళు ఎవరు కనబడ్డా. వీళ్ళెవ్వరు కనబడకుండా నాకు నీవే కనబడ్డావు. ఎవరి కొరకైతే నేను ప్రయాసపడ్డానో, పరితపించానో, ఎవరు కలిస్తే బాగుంటుంది, ఎవరు కలిస్తే బాగుంటుందని ఆశపడ్డానో వాళ్ళు కనబడలేరు. వారి స్థానంలో నీవు కనబడ్డావు. చూడండి, దేవుడు కూడా కలుసుకుందాము అనే వస్తాడంట. ఆ కలుసుకునే స్థానానికి వచ్చేసరికి నువ్వు కనబడకపోతే కనిపించిన వాడిని కలుసుకొని వెళ్ళిపోతాడు. నేను చెప్పలేదుగా, నేను చెప్పానా? వాక్యము రాయబడింది ఏమని? నేను వారిని కలుసుకోవాలని రాగా, వారిని ఎదుర్కోవాలని రాగా ఏమన్నాడు? బయలుదేరగా నీవే కనబడితివి. ఎవరు కనిపించారు? అందరిని కలుసుకోవడానికి వచ్చాడు, అందరిని ఎదుర్కోవడానికి వచ్చాడు. కానీ ఎవరైతే కలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడో వాడు కనబడేసరికి వాడిని కలిసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు నిన్ను కలుసుకోవాలి అంటే ఆయన ఇష్టపడే ఆ జీవితం చెయ్యాలి. చూడండి, నిర్గమకాండం 30వ అధ్యాయం 6వ వచనం. దేవుడు ఎక్కడ కలుసుకుంటారు అంటే ప్రత్యక్ష గుడారంలో కలుసుకుంటాడు, పరిశుద్ధ స్థలములో కలుసుకుంటాడు, మహిమ దిగుచున్న చోట కలుసుకుంటాడు. 30వ అధ్యాయం 6వ వచనం. ఎక్కడ వెళ్తే అక్కడ కలుసుకోడు. దేవుడు తన మహిమను దిగే చోట కనపరుచుకుంటాడు, కలుసుకుంటాడు. సాక్షాత్తు మందసం వద్ద ముందు అడ్డు తెర ఎదుట అనగా శాసనముల మీద కరుణాపీఠం ఎదుట నీవు దాన్ని ఉంచవలను. మరలా చదవండి. సాక్షాత్తు మందసము వద్ద నుండి అడ్డు తెర ఎదుట, సాక్షపు మందసము యొద్దనున్న అడ్డు తెర యొద్ద అనగా శాసనముల మీద కరుణాపీఠం ఎదుట దానిని ఉంచవలెను. అక్కడ నేను నిన్ను కలుసుకుంటా. మరలా సాక్ష్యము కలిగిన జీవితము చేస్తూ, సాక్ష్యం అనే జీవితం అనే ఆ అనుభవంలోకి నువ్వు వస్తూ, నా సన్నిధి అనే ఆ యొక్క అడ్డుతర నీకు అడ్డంగా లేకుండా డైరెక్ట్ గా ఓ మంచి సాక్ష్య జీవితాన్ని కలిగి ఓ నిబంధన సారముగా, ఓ నిబంధన మందసం ఎదుట కట్టబడిన వాడవై, ఆ కరుణాపీఠం ఎదుట ఉంచబడిన ఆ యొక్క దహన బలి వలె నీవు గాని ఉంటే అక్కడ నేను నిన్ను కలుసుకుంటా. సాక్ష్యం కలిగి ఉండాలి. పరిశుద్ధ బలిపీఠం ఎదుట, కరుణాపీఠం ఎదుట దహన బలి వలె నీవు దేవుని సన్నిధిలో కనబడాలి. నిత్యము దేవుని కొరకు యాగమైపోయే జీవితంలో కనబడాలి, కొవ్వొత్తి వలె కనబడాలి. అందుకే స్పష్టంగా అంటున్నాడు, కరుణాపీఠము ఎదుట కరిగిపోయే వాడి వలె నీవు ఉంటే నేను కలుసుకో. ఈరోజు ఆయన కలుసుకోవాలని పరితపిస్తున్నావు. ఆయన మాత్రం నిన్ను కలుసుకోవాలని మాత్రం. ఎందుకు అంటే నాకును నీకును మధ్య నీ రహస్య పాపములు అడ్డుగా ఉన్నాయి. మనమిద్దరము కలిసి ప్రయాణం చేయలేము.
భార్య ఒక దారి, భర్త ఒక దారి ప్రయాణం చేశారండి. ఎడమొహం పెడమొహంగా ఉంటే ఆ జీవితం సాఫీగా ఉంటుందా? ఉండదు కదా. ఇద్దరు ఒకే దారిలో ఉంటే ఆ జీవితం సాఫీగా ఉంటుంది. నీది నీవే, నాది నేనే అని అనుకోని కానీ నడిస్తే వీరి ఇరువురి మధ్య వైరం ఏర్పడుతుంది, మాటల యుద్ధం జరుగుతుంది, మనస్సాక్షి చేత గద్దింపు బడని వారై వేరైపోతూ ఉంటారు. ఈ క్రమంలోనే వీళ్ళు వాళ్ళు, ఇంటి పక్కోళ్ళు, ఆ పక్కోళ్ళు, ఈ పక్కోళ్ళు అందరూ వచ్చి కొన్ని కథలుగా నేర్పించిపోతారు. వారి ఆలోచనలు వీళ్ళు నిజ జీవితంలో చేస్తారు. తారు వారు అంతా పోయి విడాకులు దాకొస్తారు. ఇప్పుడు కలుసుకొని నడిస్తే ఎంతమంది ఎన్ని మాటలు అన్నా సరే ఆ బంధం విడిపింపబడదు, ఆ బంధము తెగిపోదు. పెళ్లికి 3 పేటలు తాడెందుకు కట్టేది, ముళ్ళెందుకు కట్టేది తెలుసా? ఇప్పుడు కొన్ని బంధాలు తెగిపోతున్నాయి. యేసయ్యానే ప్రేమే నాకు ఆత్మీయ బంధము, యేసయ్యా నీ ప్రేమే నాకు ఆత్మీయ బంధము, ఇది చెరగని అనుబంధము, నా ప్రియునితో అనుబంధము, కష్టాల కడలిలో నా దుఃఖ సమయములో ఎడబాయని అనుబంధమా, నీ ప్రేమే శాశ్వతమా, ఎడబాయని అనుబంధమా, నీ ప్రేమే శాశ్వతమా, నీ ప్రేమే శాశ్వతమా. ఆనాడే పడెను బంధం, ఇది వేళ పెళ్లి బంధం, నా ప్రియునితో ఏర్పడెను బంధం, ఎల్లవేళ తోడుండెనా, నా యేసయ్య నీ ప్రేమ బంధం, నా జీవితానుబంధం, నీతో ముడివేయబడెను బంధం, కరుణ చూపే బంధం, నా ప్రభువా నీతో బంధం, నా ప్రభువా నీతో అనుబంధం, ఎల్లవేళల నిలిచే బంధం, ఎల్లవేళల నిలిచే బంధం, కష్టాల కడలిలో తోడుండే నా ప్రభువు, దుఃఖ వేదనలో ఓదార్చు అనుబంధం, నన్ను వీడని ప్రేమానుబంధం, నా ప్రభువే ఆబంధము, నన్ను మరువని క్షమానుబంధం, మరచిపోని అనుబంధం,
ప్రభువే అనుబంధము, ప్రభువే ఆధారము. హల్లెలూయా. ఏ బంధం? మన బంధం అనుబంధం, నిత్యమైన బంధం. ఇప్పుడు వారిరువురు కలిసి నడిచే ఆ బంధం తెగిపోదు. నీవు కూడా దేవునితో కలిసి నడిస్తే, ఆయనను కలుసుకుంటే నీ బలం రెట్టింపోతుంది. ఆయన నీవు కలుసుకోకపోతే నీ బలం తగ్గిపోతుంది. ఆయనను కలుసుకునే కొలది బంధము రెట్టింపవుతూ ఉంటది. ఆ ప్రేమలో ఉన్న అమరత్వాన్ని నీవు జుర్రుకునేవాడివై పోతావు. ఈ అమరత్వము నువ్వు పొందాలి అంటే క్రీస్తు ఆ బంధం మీద నీవు నమ్మకం కలిగి ఉండాలి. ఈనాడు ఆ బంధం కొరకు పరితపించే వారు లేరు, గాని 4 రోజుల్లో 4 ముక్కలైపోయే బంధాల మీద ఆధారపడే వాళ్ళు లేకపోతే. ఇక్కడ అంటారు కదా, మరలా చదవండి 30వ అధ్యాయం 6వ వచనం. నిర్గమ సాక్ష్యపు మందసము ఎదుట నీవు సాక్ష్యపు మందసము ఎదుట అనగా ఇదిగో కరుణాపీఠము ఎదుట, శాసనము నిబంధనాసారముగా ఏర్పాటు చేయబడిన కరుణాపీఠము ఎదుట నీవు దహన బలి వలె ఉంచబడాలి. నీ మనస్సును పెట్టాలి, నీ ఆలోచనలు పెట్టాలి, నీ పాపము నుండి విడుదల చెంది నీ ఆత్మను దాని మీద పెట్టాలి. ఆ కరుణా మందసం ఎదుట దాన్ని ఉంచినప్పుడు ఆ తర్వాత నేను అప్పుడే కలుస్తాను. నా జీవితం అంతా ప్రభు పాదాల దగ్గర పెట్టాను అని నువ్వు అనుకొని ఆ ప్రకారంగా నడిచినప్పుడే కలుస్తాడు. ఆ సాక్ష్యపు మందసము ఎదుట నీ జీవితాన్ని అర్పింపకుండా నువ్వెంత పరితపించినా, పోరాడినా, కష్టపడినా తుదకు నీకు కలిగేది నీ సాక్ష్యము నష్టమే. చాలా మందికి తెలియదు. యేసు ప్రభుని నమ్ముకుంటే పరలోకమే, యేసు ప్రభుని నమ్మామని చెప్తారు, కానీ యేసు ప్రభువును ఎదుట వారి సాక్ష్యములను బయలుపరచలేని స్థితిలో ఉండిపోతున్నారు. మాట్లాడుకోవాలి మనసు విప్పి ప్రభుతో, నా స్థితి దయ్యా, నేను ఇంతవరకే ఉన్నా ప్రభువా, నాకు అభివృద్ధి దయచేయమని అడగాలి. నా జీవితాన్ని ఓ నూతన నవజీవన మార్గంలో నడిపించమని వేడుకోవాలి. యేసయ్యను నమ్ముకుంటే గొప్ప డిగ్రీ చేసినట్టేం కాదు, ఆయనతో కలిసి నడవాలి, ఆయనతో కలిసి జీవితాన్ని కొనసాగించాలి. భార్య భర్తలు ఏకమైన తర్వాత భర్తతో భార్య సహకరించకపోతే ఆ భర్త ఊరుకుంటాడా? భార్యతో భర్త సహకరించకపోతే ఆ భార్య ఊరుకుంటుందా? సహకరించాలి. యేసుతో నీవు సహకరించాలి, ఆయనను కలుసుకోవాలి. పరిశుద్ధ స్థలములో మహిమ దిగుచున్న చోటే కలుస్తాడండి ఆయన. ఎక్కడ పడితే ఆడ, ఏడబడితే ఆడ కలవుడు. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 2వ వాక్యంలో ఓ మాట ఉంటుంది చూడండి. అక్కడ హెబ్రీ పత్రిక 7 హీబ్రూ చాప్టర్ 7 2-3 వర్డ్స్. ఎవడు కలుసుకొని అతన్ని ఆశీర్వదించును. 7:2 రాజులను సంహారం చేసి తిరిగి వచ్చుచున్న అబ్రహామును ఎవడు కలుసుకొని అతన్ని ఆశీర్వదించును. రాజులను సంహారము చేసి తిరిగి వచ్చుచున్న
అబ్రహామును ఎవడు కలుసుకొని అతన్ని ఆశీర్వదించిన, ఎవరికి అబ్రహాము అన్నిటిలో 10వ వంతు ఇచ్చిన, ఆ షాలేము రాజును మహోన్నతుడకు దేవుని యాజకుడునైన మెల్కీసెదెకు నిరంతరము యాజకుడిగా ఉన్నాడు. అతని పేరు మొదట నీతికి రాజనియు, తరువాత సమాధానపు రాజనియు అర్థమిచ్చినట్టు షాలేము రాజని అర్థము. అతడు తండ్రి లేనివాడును వంశావళి లేనివాడును జీవిత కాలమునకు ఆది అయినను జీవమునకు అంతమునైనను లేనివాడై ఉండి దేవుని కుమారుని పోలి ఉన్నాడు. ఇప్పుడు అబ్రహాము ఎదుర్కొని అబ్రహామును ఎవడు కలుసుకుని అతన్ని ఆశీర్వదించునో, ఎవనికి అబ్రహాము అన్నిటిలో 10వ వంతు ఆ షాలేము రాజును దేవుని యాజకుడునైన మెల్కీసెదెకు నిరంతరము యాజకుడుగా ఉన్నాడు. ఎవరున్నారంట? మెల్కీసెదెకు నిరంతరం యాజకుడుగా. రాజులను సంహరించి వస్తూ ఉన్నప్పుడు మార్గ మధ్యలో మెల్కీసెదెకు కలుస్తాడు. వీళ్ళరా అతనికి పేరుకు మొదట నీతికి రాజనే ఉంటది దేవునికి. ఆయనకి ఎన్ని పేర్లు ఉన్నాయో చూడండి. యేసు ప్రభుకి నీతికి రాజనీయు, సమాధానపు రాజనీయు, షాలేము రాజనీయు అర్థము అదియుగాక తండ్రి లేనివాడును తల్లి లేనివాడును వంశావళి లేనివాడును జీవిత దినములకు ఆది అయినను జీవమునకు అంతమైనను లేనివాడై. అతని పేరేంటి? అతను ఎవరు? దేవుని కుమారుడు. ఇప్పుడు ఎవరిని కలుసుకోవాలి నువ్వు? సరే, ఒక్క మాట చెప్తాను. పార్ట్ 2 సాయంత్రం సెక్షన్ లో వస్తుంది, చూడండి, ముగిస్తాను. కీర్తన 59:10. కీర్తన 59:10. మనం ఆయన కలుసుకోవాలి అంటే దేనికి పాత్రులం అవ్వాలి? ఏది మన మీద ఉంటే ఆయన్ని కలుసుకుంటాం. మొదటి నా దేవుడు తన కృపలో నన్ను. ఇప్పుడు ఆయన కలుసుకోవాలంటే ఏం కావాలి? నీ కృపయే ఆధారము, ఆ కృపయే నా జీవము, నీ కృపలేని నే బ్రతుకలేను, నీ కృపయే నా భాగ్యము. ఏది కావాలంట? దేవుడు తన కృపలో ఎవరిని కలుగుతాడు? మనలను కలుసుకుంటాడు. ఆయన కృపలేని క్షణమున ఎండిన ఎడారిలో ఉన్నట్టుంటావు. ఆయన కృప నీకు తోడై ఉంటే నీ జీవితం చిగురించబడుతుంది, నీవు దీవించబడతావు. యోహాను సువార్త 1:17. మనము కృపకు పాత్రులము కావాలి. కృపకు పాత్రులము కావాలి గాని అపాత్రులము కాకూడదు. యోహాను 1:17. ఆయన కృపకు పాత్రులము అంతే. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను. ఇప్పుడు ధర్మశాస్త్రం అంటే ఎన్ని పుస్తకాలు? 66. పంచకాండములు ఎన్ని? అదేగా మోషే రాసింది. ఇప్పుడు ఎన్ని? ఏంటయి? ఆదికాండము, నిర్గమకాండం, లేవియాకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగింది. ధర్మశాస్త్రమేమో మోషే అనుగ్రహించాడు, మోషే ద్వారా కలిగింది. అయితే కృప
సత్యమును మాత్రము యేసయ్య ద్వారా కలిగింది. ఇప్పుడు నీవు కృపలో ఆయన్ని కలుసుకుంటావు. ఆయన కృప ఉంటే ఆయన కలుసుకుంటావు. ఆయన కృప లేని క్షణమున నీవు నేను జీవించలేము. ఆయన కృప నిరంతరము నీ మీద ఉండాలి అంటే నీవు ఆయన మెచ్చేవాడిగా, ఆయన మెచ్చే సేవ చేయాలి, ఆయన మెచ్చే ప్రార్థన చేయాలి. ఆయన కృప కొరకు నిత్యము ప్రార్థన చేయాలి, కృపను అడగాలి. నీ కృప నాకు అయా ఇదిగో సహాయం చేయండి, నీ కృప లేని క్షణము నేను జీవించలేను. ఆయన కృప మీద ఆధారపడినప్పుడు ఆయన తన కృపలో మనల్ని కలుసుకుంటాడు. మనకు కలిగిన సమస్తాన్ని తొలగించి పరిశుద్ధపరుస్తాడు. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. మోకరించండి, ప్రార్థించండి. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా ప్రియా పరలోకపు తండ్రి, పరిశుద్ధ పాదాలకు స్తోత్రం. ఉదయకాలం ప్రభాత ఆరాధనను బట్టి మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. విడి వచ్చిన బిడ్డలను జ్ఞాపకం చేసుకుని జీవించండి నాయన. దినములు చెడ్డవి గనుక సమయాన్ని పోనీయక సద్వినియోగం చేసుకోమన్నాం. శుభవేళ మొదటి ఆరాధన జయకరంగా జరిగించాం. ప్రార్థనతో, పాటలతో, ఆరాధనతో, వాక్యముతో, పరిశుద్ధ బల్లారాధనతో అయ్యా ఇదిగో మిమ్మల్ని ఆరాధిస్తున్నాం. మా ప్రార్థనల ఆర్తధ్వని మీరు వినండి. సంఘానికి క్షేమాభివృద్ధి కలుగచేయండి. నూతన ఆత్మలు సంఘములు చేర్చండి. అయా విస్తారమైన పంట కోయినట్లు సంఘపు సరిహద్దులు విశాలపరచండి. అయా ఇదిగో నీవే నీ ప్రజలను నడిపించువాడు. ఈ సంవత్సరం నవజీవన మార్గాల పరిచర్య విస్తరించున్నట్లు కృప చూపండి దేవా. ఇదిగో మేము నిన్ను కలుసుకున్నట్లు దేవా, ఇదిగో ఈ స్థలం ముందు మీరు మమ్మల్ని కలుసుకున్నట్లు తండ్రి మాకట్టి కృప దయచేయండి. అద్భుతాలు చేయండి. వచ్చిన బిడ్డల మీద నీ ఆత్మ ఉంచండి. తిరిగి వారి గృహాలకు వెళ్తున్నారు, దారి ప్రయాణాల్లో కృప్తోడయించండి. అయా ఇదిగో ఎత్తబడిన వాక్యం హృదయమందు స్థిరపరిచి వారి జీవితాల్లో కట్టబడి అయా ఇదిగో వారి బ్రతుకులు మార్చబడినట్లు సహాయం చేయండి తండ్రి. ఈ మొదటి ఆరాధన జయకరంగా జరిగించాం. మనం బట్టి స్తోత్రాలు చూపిస్తాం. యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ నిత్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సంఘానికి సకలపడి పరిశుద్ధులకు దేవుని ఆత్మ సదాకాలం తోడే ఉండును గాక. ఆమేన్. అందరికీ ప్రభు నామమున హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించును గాక. బ్రదర్ బి అభిషేక్ నాయకు, నాగేశ్వరం తండా, మాచవరం మండలం, గుంటూరు డిస్టిక్. మా ఫోన్ నెంబర్ 7659018230.